కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని గుర్తించారు. ఇదే భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బైక్ ను బస్సు ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగాయి. దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజ్ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్ పార్సెల్స్ ఉంది. అధిక వేడికి ఫోన్ల బ్యాటరీలన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోయాయి. మంటలు లగేజ్ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వేగంగా వ్యాపించాయి. లగేజ్ క్యాబిన్ పై ఉన్నటువంటి సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజ్ క్యాబిన్ లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేరడం వల్లే భారీ శబ్దం వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సును నిలిపి దిగి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుపోయింది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోలేదు. ఇక ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజ్ తప్ప ఇతర సరుకులేవి రవాణా చేయకూడదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు సరుకు రవాణా చేస్తూ ఉన్నారు. వాటిని లగేజ్ క్యాబిన్లలో పెడుతూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తుంటారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. అందరికీ తెలిసిన విషయమే. లిథియం మంటల్లో చిక్కితే కనుక అది పేలిపోతోంది. ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైందంటూ కూడా గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిషోర్. అసలు మనకి నిన్న జరిగినటువంటి ఘటనలో, నిన్న తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి ఘటనలో బైక్ని ఢీకొట్టింది. అది పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ కావడము, ఆ నిప్పు రవ్వల వల్ల ఇదంతా జరిగింది. అది కూడా ఏసీ బస్ కావడంతో ఆ సీట్లు కానీ, ఆ కర్టెన్స్ కానీ ఇవంతటికీ కారణమైందని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో అన్ని మొబైల్స్ మనకి డిక్కీలో, క్యాబిన్లో ఉండడం బట్టే ఇంత ధాటిగా, ఇంత తొందరగా ఈ ప్రమాదం వ్యాపించింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అసలు క్యాబిన్స్లో కొన్ని సరుకులకి పర్మిషన్ కూడా ఉండదు. పెట్రోల్ కానీ, లేదంటే డీజిల్ సంబంధించిన వస్తువులు కానీ, ఇటువంటి మొబైల్ ఫోన్లు ఎక్కువగా తీసుకెళ్లేటువంటి విధానం కానీ, కొన్నిసార్లు మనం 2 వీలర్స్ కూడా ఇటువంటి డిక్కీలో తీసుకెళ్తున్నటువంటి ఘటనలు కూడా చూస్తుంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి కూడా? మీరు చెప్పినట్లుగా నిన్న బస్సు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ముఖ్యమైన కారణం ఏదైతే ఉందో, బైక్ 2 వీలర్ పల్సర్ వాహనం ఢీకొట్టిన తర్వాత అది అంటే నిన్న రాత్రి ఈ యొక్క పోలీసు శాఖ ఇచ్చినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి ఫైనల్ స్టేట్మెంట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే ఈ యొక్క బైక్ ను ఢీకొట్టిన తర్వాత బస్సు డ్రైవరు ఆ బస్సు బస్సు కిందికి బైక్ లాగబడింది. మరియు దాని నుండి వచ్చిన నిప్పుర వల్లే మంటలకు కారణమయ్యాయి. అయితే బస్సు బ్యాటరీలు, బస్సులో ఉండే ఫర్నిచర్ ఉండటం వల్ల, మండే స్వభావం ఉన్న ఫర్నిచర్ ఉండటం వల్ల ఈ యొక్క మంటలు చెలరేగాయి. వాటికి తోడు సెల్ ఫోన్ తో కూడినటువంటి కార్గోలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఉండటం వల్ల ఆ తీవ్రత పెరిగింది. దీని వల్లనే ఈ విషాదమైన ఘటన చోటు చేసుకుందని ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ శాఖ కూడా మొత్తంగా ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. దీంతో 19 మంది మృతి చెందారు. అయితే ఇక్కడ మీరు అన్నట్లుగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత లగేజీలు మాత్రమే క్యారీ చేయాలి. గూడ్స్ ను కానీ వీటిని ప్రైవేట్ లగేజీని మెయింటైన్ చేయకూడదు, వాటిని రవాణా చేయకూడదు. ఇది ఒక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే ఈ యొక్క మొత్తం వ్యవహారంలో ఈ యొక్క ఇంత పెద్ద పేలుడు జరగడానికి, లేదా ఇంతమంది మంటల్లో ఆహుతి అవ్వడానికి కారణమైనటువంటి ఈ యొక్క సెల్ ఫోన్లు అన్నది ఇక్కడ మనకు ప్రధానంగా చూస్తున్నాం. అయితే నిన్న స్పాట్ లో మేము కూడా ఉన్నాం కాబట్టి ఐన్యూస్ టీమ్ అంతా ఉంది. వీటిని స్పష్టంగా ఫోరెన్సిక్ నిపుణులు ఆ యొక్క ఫోన్ల పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అక్కడ చూసినట్లయితే మాక్సిమం P1 అనే బ్రాండ్ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్లు కనపడ్డాయి. ఆ మొబైల్ ఫోన్లన్నీ కూడా ఫోరెన్సిక్ నిపుణులతో స్పష్టంగా మనం మాట్లాడినప్పుడు అవి ఎక్కడికక్కడ ఆ బాక్సులలో ఉండవి, అలాగే కాలిపోయాయి తప్ప పేలలేదు అన్నది ప్రాథమికంగా ఈ రిపోర్ట్స్ రాకముందు చెప్పినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినటువంటి మాట. అంటే ఈ యొక్క మంటలు చెలరేగటానికి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ ద్వారా 2
వీలర్ లో ఉన్న పెట్రోల్ ద్వారా మంటలు చెలరేగాయి. ఆ తర్వాతే మొత్తం ఈ ఫర్నిచర్ అంతా అంటుకుపోవడం అన్నది ప్రధానమైన కారణం. ఇది అయితే లగేజ్ ని క్యారీ చేయడం అన్నది ఖచ్చితంగా ట్రావెల్ చేసినటువంటి పెద్ద తప్పిదం. దీనివల్ల కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం విశ్లేషించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ యొక్క బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బాధ్యులను ఎవరిని చేయాలి, ఎట్లా చేయాలి అన్న దాని మీద ఎవరైతే బాధితుడు ఉన్నారో రమేష్ అనే నెల్లూరు చెందినటువంటి వ్యక్తి, అతను ఇచ్చిన రిపోర్ట్ కంప్లైంట్ కాపీ కూడా మనం సేకరించాము. దాంట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అన్నది మాత్రమే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అవుతున్నారు. మొత్తం 16 టీంలను వేసినటువంటి ప్రభుత్వ పోలీస్ శాఖ అన్ని కోణాల్లో ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కన్క్లూజన్ లో ఏం చెప్తారు, ఏ రకమైన రిపోర్ట్ ఇస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అంశం ఉంది. పూర్తి స్థాయిలో 19 మంది సజీవ దహనం అవడానికి కారణమైనటువంటి నిర్లక్ష్యం అన్న ఒక పెద్ద కారణమే ఈ మొత్తం దానికి కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇప్పుడే మనకు అందుతున్న కొంత సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సు డ్రైవర్ కూడా కనీసం 5వ తరగతి కూడా పాస్ కానివాడు. అతను ఫోర్జరీతో డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాడన్నది కూడా సమాచారం అందుతోంది. ఈ మొత్తంగా కూడా అందుకే డ్రైవర్ పరారీలో ఉన్నాడన్న సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఈ మొత్తంగా ఎలాంటి కన్క్లూజన్ కు వచ్చి ట్రావెల్స్ ను బాధ్యులను చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉన్న అంశం. ఆశ. ఎస్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి ఎటువంటి నైపుణ్యం లేదు, ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని నడిపించే డ్రైవర్లని అలర్ట్ చేస్తున్నటువంటి యాజమాని ఎటువంటి సమాధానం చెప్తున్నది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. కర్నూలులో దగ్ధమైన వేమూరి